Hi, dear students. Very good evening. Welcome you all to my online chemistry class. I hope you all are fine and safe at your homes. Today, I am going to explain protecting groups of carbonyl compound. This is the last subtopic in Unit 3, protecting groups. Let us start our session. Today's topic is protection of carbonyl compounds. ఈ రోజు మనం నేర్చుకోబోతున్న అంశము ఏంటి అని చూస్తే కార్బొనైల్ సమ్మేళనాల సంరక్షక సమూహాలు. సో ఇది మనకి లాస్ట్ టాపిక్ మన సిలబస్లో యూనిట్ 3లో ప్రొటెక్టింగ్ గ్రూప్స్లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్కే కార్బొనైల్ సమ్మేళనాల సంరక్షక సమూహాలు. సో దీంతో మనకి యూనిట్ అయిపోతుంది. రేపు ఈ అన్నిటి మీద రివిజన్ క్లాస్ ఉంటుంది. సో దాంతో మనం యూనిట్ 3 క్లోజ్ చేస్తాం. సో ముందుగా మనకు తెలుసు ఇది మనకి అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్ పేపర్, ఆర్గానిక్ క్లస్టర్ సెకండ్ పేపర్ ఇది మీకు తెలిసిందే. సో మనం సెమిస్టర్ 6 సిలబస్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టుడేస్ ప్రెజెంటేషన్. ఈరోజు మనం నేర్చుకో అంశాలు ఒకసారి పరిశీలిస్తే, వాట్ ఈజ్ ఏ ప్రొటెక్టింగ్ గ్రూప్. మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ అనే లెసన్ మనం చెప్తున్నాం కాబట్టి సో ముందుగా మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అలాగే న్యూ స్టూడెంట్స్ కొత్తగా చేరే విద్యార్థులకు కూడా ఈ డెఫినేషన్ మనం చెప్తుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకవేళ తెలియకపోతే వాళ్ళకు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో వాట్ ఈజ్ ఏ ప్రొటెక్టింగ్ గ్రూప్, వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ గ్రూప్, టోటల్ సిలబస్ ఆఫ్ Unit 3 protecting groups, what is a carbonyl compound, what are the main protecting groups of carbonyl compounds, how to prepare different protecting groups of carbonyl compounds and its reactions, finally conclusions. సో ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు, అలాగే యూనిట్ 3 సిలబస్ మొత్తం. లేకపోతే కార్బొనైల్ సమ్మేళనం అంటే ఏమిటి, సో కార్బొనైల్ సమ్మేళనం యొక్క మెయిన్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఏమేమి మన సిలబస్లో ఉన్నాయి, లేకపోతే ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ని మనం ఎలా తయారు చేస్తాం, దాని యొక్క చర్యల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫైనల్గా కన్క్లూజన్స్ కూడా చూస్తాం. సో ముందుగా ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే ఏంటి. సో ప్రొటెక్టింగ్ గ్రూప్ ఈజ్ ఏ మాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ టు ఏ స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఏ మల్టీఫంక్షనల్ మాలిక్యూల్ టు బ్లాక్ ఇట్స్ రియాక్టివిటీ. సో ఏం చెప్పాం, ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే మనం FPG అనే అక్షరంతో సూచిస్తాం, ఫంక్షనల్ గ్రూప్ అంటే FG అనే అక్షరంతో సూచిస్తాం. సో ప్రొటెక్టింగ్ గ్రూప్ ఈజ్ ఏ మాలిక్యులర్ ఫ్రేమ్వర్క్. సో అక్కడే తెలిసిపోతుంది మాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ అని. సో ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ టు ఏ స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్. సో మాలిక్యూల్లో మల్టీ ఫంక్షనల్ మాలిక్యూల్స్లో ఒక స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క రియాక్టివిటీని రిడ్యూస్ చేయడానికి లేకపోతే బ్లాక్ చేయడానికి సో మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ మనం ప్రవేశపెడతాం అణువులో. తద్వారా ఏమవుతుందంటే ఆ ప్రమేయ సమూహము కాపాడడం జరుగుతుంది, సంరక్షించవచ్చు. సో ఈ విధంగా మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే ఈ విధంగా మనం డెఫినేషన్ చెప్పచ్చు. లేకపోతే మనం ఈక్వేషన్ కూడా మనం ఇవ్వడం జరిగింది, RFG gives rise to PG gives rise to RFG PG అని రాస్తాం. సో ఇక్కడ మనం చూస్తే ఫ్రీ ఫంక్షనల్ మాలిక్యూల్ RFG అంటే ఫంక్షనల్ గ్రూప్ ఈస్ ఫ్రీ ఇన్ దిస్ మాలిక్యూల్. సో మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ మాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ని సో ఒక ప్రాసెస్ను మనం అప్లై చేసిన తర్వాత ఒక మాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ మనం ప్రవేశపెట్టిన తర్వాత అది RFG PG కింద మారుతుంది. సో ఇక్కడ మనం RFG PG అంటే ప్రొటెక్టెడ్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఈ ఫంక్షనల్ గ్రూపే మాస్క్డ్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఫంక్షనల్ గ్రూప్ యొక్క జనరల్గా ఫ్రీగా ఉన్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్ రియాక్టివ్ నేచర్ ఉంటుంది. సో ప్రొటెక్ట్ చేయబడిన తర్వాత సో ద ఫంక్షనల్ గ్రూప్ ఈస్ కన్వర్ట్ ఇంటూ అన్రియాక్టివ్ కాంపౌండ్. ఎగ్జాంపుల్ మన ఆల్కహాల్స్ reacts with protecting reagent like alkyl halides to form ROR ఈథర్ కింద మారుతుంది. సో ఇక్కడ ఆల్కహాల్లో హెచ్ ఉండడం వలన ఇది చాలా రియాక్టివ్ నేచర్ ఉంటుంది. సో దిస్ ఆల్కహాల్స్ మనం మల్టీ స్టెప్ రియాక్షన్స్ లో మనం చేసినప్పుడు సో దీన్ని మనం కాపాడాలి, దీన్ని రక్షించాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఆల్కహాల్ని సో ప్రొటెక్ట్ చేయవలసి వస్తుంది. ఏదైనా ఒక రియేజెంట్ మనం కలిపితే సో ఆల్కహాల్ అనేది ఈథర్ కింద మారుతుంది. సో ఈథర్ కింద మారడం వలన దీని యొక్క చర్యాశీలత తగ్గిపోతుంది. సో అన్రియాక్టివ్ నేచర్ వస్తుంది. తద్వారా మనం ఆల్కహాల్ని మనం రియాక్షన్లో కాపాడచ్చు. చివరిగా చర్య అయిపోయిన తర్వాత
లాస్ట్ లో మనం ఈ ప్రొటెక్షన్ ని డీప్రొటెక్ట్ చేసి మళ్ళీ ఆల్కహాల్ వల్ల మనం రీజనరేషన్ చేయొచ్చు. సో తెలుగు మీడియం విద్యార్థులకు కూడా నేను స్టేట్మెంట్ పెట్టాను. ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే బహు ప్రమేయ సమూహాలు కలిగిన అణువులో ఒక నిర్దిష్ట సమూహం యొక్క చర్యాశీలతను తగ్గించడానికి అణువులో ప్రవేశపెట్టే ఒక అణు ఫ్రేమ్వర్క్ నే సంరక్షక సమూహము అని అంటాం. ఇక్కడ సంరక్షక సమూహాన్ని పీజీ అనే అక్షరంతో సూచిస్తాం. ఫంక్షనల్ గ్రూప్ ని ప్రమేయ సమూహాన్ని ఎఫ్జీ అనే అక్షరంతో సూచిస్తాం. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడే మనం చెప్పడం జరిగింది. సో ఆర్ఎఫ్జి అంటే ఫంక్షనల్ గ్రూప్ కలిగినటువంటి అణువులో అవి చాలా చర్యాశీలత ఉంటుంది. ఈ ఫంక్షనల్ గ్రూప్ ని కాపాడాలి. అందువలన దాన్ని మనం కాపాడడానికి మనం ఏం చేస్తామంటే వేరొక గ్రూప్ తో కానీ వేరొక అణువుతో మనం చర్య పొందించి సో మనం ఈ ఫంక్షనల్ గ్రూప్ ని ప్రొటెక్ట్ చేస్తాం. ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో దీన్ని కాపాడొచ్చు. ఇది ఎటువంటి చర్యల్లో పాల్గొనకుండా ఈ ఫంక్షనల్ గ్రూప్ మనం దీన్ని సంరక్షించవచ్చు అనమాట. సో ఇది మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే స్టేట్మెంట్ ఇలా చెప్తాం. బహు ప్రమేయ సమూహాలు కలిగిన అణువులో ఒక నిర్దిష్ట ప్రమేయ సమూహం యొక్క చర్యాశీలతను తగ్గించడానికి అణువులో ప్రవేశపెట్టే ఒక అణు ఫ్రేమ్వర్క్ నే సంరక్షక సమూహం అని పిలుస్తాం. సో ఇక్కడ ఆల్కహాల్ యొక్క ప్రొటెక్టింగ్ గ్రూప్ ఏంటని చెప్తామంటే ఈథర్ అని చెప్తాం. సో ఆల్కహాల్ ని ఈథర్ కింద మార్చడం వలన ఆల్కహాల్ ని మనం సంరక్షించవచ్చు. సో ఈథర్ గా చేంజ్ చేయడం వలన ఆల్కహాల్ ఈస్ ప్రొటెక్టెడ్ యాజ్ ఏ ఈథర్ కింద మనకు ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇకపోతే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ గ్రూప్ కి ఉండవలసినటువంటి కనీస లక్షణాలు మనం ఒకసారి పరిశీలిస్తే, సో ప్రొటెక్టింగ్ గ్రూప్ ఎలా ఉండాలంటే మనకి ఖరీదు తక్కువగా ఉండాలి, అంటే చీప్ గా ఉండాలి, అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అంటాం. చాలా చీప్ గా ఉండాలి, ఖరీదు తక్కువగా ఉండాలి. అలాగే కమర్షియల్ గా అవైలబుల్ గా కూడా ఉండాలి. మనం ఏదైనా రియేజెంట్ మనం కలపాలి, సో అది మనకి అవైలబుల్ గా ఉండాలి. లేకపోతే ఈజీ అండ్ ఎఫిషియెంట్ ఇంట్రడక్షన్, చాలా సులువుగా మనం ఇంట్రడ్యూస్ చేయగలగాలి. ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము రియేజెంట్, దాన్ని సులువుగా మనం ఇంట్రడ్యూస్ చేయగలగాలి ప్రొటెక్టింగ్ గ్రూప్ ని ఫంక్షనల్ గ్రూప్ పైన. షుడ్ నాట్ క్రియేట్ ఎనీ స్టీరియోజెనిక్ సెంటర్స్, ఎటువంటి డిస్టర్బెన్స్ మనం క్రియేట్ చేయకూడదు. అలాగే ఎటువంటి సైడ్ రియాక్షన్స్ కూడా తావు ఇవ్వకూడదు అనమాట. లేకపోతే స్టేబుల్ త్రూ అవుట్ ద రియాక్షన్, సో రియాక్షన్ అయినంత వరకు కూడా ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్ చివరి వరకు మనకు స్టేబుల్ గా ఉండగలగాలి. ఇక ఈజీ వర్కప్ అండ్ ప్యూరిఫికేషన్, చాలా ఈజీగా వర్కప్ చేయాలి, అలాగే ప్యూరిఫై చేయగలగాలి. లేకపోతే ఎఫిషియెంట్ రిమూవల్, సులువుగా మనం తొలగించగలగాలి అవసరమైనప్పుడు. సో ఎఫిషియెంట్ రిమూవల్ అంటాం. సో లాస్ట్ పాయింట్ చూస్తే బై ప్రొడక్ట్స్ ఆఫ్ రిమూవల్ షుడ్ బి ఈజీలీ సపరేటెడ్. వన్స్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని సులువుగా సపరేట్ చేయగలగాలి, అందువల్ల దట్ షుడ్ బి ఈజీలీ సపరేటెడ్. సో అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాటినే మనం ప్రొటెక్టింగ్ గ్రూప్స్ కింద మనం ఉపయోగిస్తాం. సో ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ గ్రూప్ ఉండవలసినటువంటి కనీస లక్షణాలు ఇవన్నీ కూడా. లేకపోతే టోటల్ మన సిలబస్ చూస్తే యూనిట్ 3 ప్రొటెక్టింగ్ గ్రూప్. సో మనం ఆల్రెడీ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్ చెప్పాం, డయోల్స్ చెప్పడం జరిగింది, ప్రొటెక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ చెప్పాం, ప్రొటెక్షన్ ఆఫ్ అమైన్స్ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. లేకపోతే లాస్ట్ వన్ చూస్తే ప్రొటెక్షన్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్. సో దిస్ ఈస్ ద లాస్ట్ లెక్చర్ ఆఫ్ దిస్ యూనిట్. సో ఈ యూనిట్ లో మనం ఈ లాస్ట్ లెక్చర్ ఇది. సో ప్రొటెక్షన్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్. సో ఇందులో మనం హిస్టాల్స్, కియటాల్స్, 1,2 గ్లైకాల్స్ అండ్ 1,2 థయోగ్లైకాల్స్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. లేకపోతే మనం ఫస్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ప్రొటెక్షన్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్ అనే టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ముందుగా ప్రొటెక్షన్ ఆఫ్ కార్బనైల్, వాట్ ఈజ్ ఏ కార్బనైల్ కాంపౌండ్. సో కార్బనైల్ కాంపౌండ్ అంటే ఏంటి ముందు తెలుసుకుంటే మనకు తెలుసు CO, మనం CO గ్రూప్ తో మనం గుర్తిస్తాం కార్బనైల్ గ్రూప్. CO అంటే కార్బన్ మోనాక్సైడ్ అవుతుంది. సో అది ఇనార్గానిక్ లో మనం లైగెండ్స్ కింద మనం ఉపయోగిస్తాం. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో సో అది మనకి డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ తో బాండింగ్ ఫామ్ చేసినప్పుడు సో మనం ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ పరంగా కార్బనైల్ కాంపౌండ్స్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ ఆటమ్ అండ్ డబుల్ బాండ్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్. అయితే ఈ కార్బనైల్ సమ్మేళనాలని ప్రధానంగా మనం డివైడ్ ఇంటూ 2 మెయిన్ క్లాసెస్. మనం ఈ కార్బనైల్ గ్రూప్ ని మనం కార్బనైల్ సమ్మేళనాన్ని ప్రధానంగా మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఏంటంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్. మరి ఆల్డిహైడ్ అంటే ఏంటి, RCHO మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉన్నట్లయితే సో దాని జనరల్ ఫార్ములా చూపిస్తాం. ఆల్డిహైడ్ అంటే RCHO ఉంటే ఆల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ ఎక్సెప్షన్ HCO, HN. సో మనం ఆల్డిహైడ్ అంటే RCHO కింద మనం పెట్టుకుంటాం. కీటోన్ అయితే
కార్బనైల్ గ్రూప్ కి 2 ఆల్కైల్ గ్రూప్స్ బాండింగ్ ఏర్పరచుకుంటాయి. అదే ఆల్డిహైడ్ కి అయితే CO గ్రూప్ కి ఒక R ఇంకొక పక్క H ఉంటే దాన్ని ఆల్డిహైడ్ అంటాం. సో CHO గ్రూప్ ని మనం ఆల్డిహైడ్ గ్రూప్ అంటాం. CO గ్రూప్ R గ్రూప్ ని మనం కీటోన్స్ అని పిలుస్తాం. ఇది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. లేకపోతే లిస్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్. మనం ఇక్కడ లిస్ట్ ఇచ్చాం. ప్రొటెక్టింగ్ గ్రూప్స్ కార్బనైల్ కాంపౌండ్స్ యొక్క ప్రొటెక్టింగ్ గ్రూప్స్ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటంటే చూస్తే సో ద ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్ జనరల్లీ డివైడ్ ఇంటూ 4 మెయిన్ గ్రూప్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ చూస్తే ఎసిటాల్, సెకండ్ వన్ చూస్తే కేటాల్, అలాగే థయో ఎసిటాల్, థయో కేటాల్. సో ఇవి థయో ఎసిటాల్, థయో కేటాల్ గురించి కూడా మనం చెప్తాం. ఆల్రెడీ మీకు డయోల్స్ టాపిక్ చెప్పేటప్పుడు ఎసిటాల్ కేటాల్ అంటే చెప్పడం జరిగింది. ఆల్రెడీ డయోల్స్ ప్రొటెక్షన్ కూడా ఎసిటాల్ కేటాల్స్ వస్తాయి. సో మళ్ళీ ఎసిటాల్ ని మనం ఏ విధంగా డివైడ్ చేశారు? అసైక్లిక్ ఎసిటాల్ కింద, సైక్లిక్ ఎసిటాల్ కింద. సో ఎసిటాల్ ని అసైక్లిక్ అంటే ఎటువంటి వలయం లేని ఎసిటాల్స్ కింద, అలాగే సైక్లిక్ ఎసిటాల్స్ కింద డివైడ్ చేశారు. అలాగే కేటాల్ని తీసుకుంటే అసైక్లిక్ కేటాలు, అలాగే సైక్లిక్ కేటాల్ కింద డివైడ్ చేశారు. ఇక థర్డ్ వన్ చూస్తే థయో ఎసిటాల్, అసైక్లిక్ థయో ఎసిటాల్, అలాగే సైక్లిక్ ఎసిటాల్. లేకపోతే ఫోర్త్ వన్ చూస్తే థయో కేటాలు, అలాగే థయో కేటాల్ని అసైక్లిక్ థయో కేటాలు, అలాగే సైక్లిక్ థయో కేటాల్స్. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. అసైక్లిక్ సైక్లిక్ అని. అసైక్లిక్ అంటే మామూలు ఎటువంటి వలయం లేనిది. సో దీన్ని మనం అసైక్లిక్ ఎసిటాల్స్ నే మనం ఎసిటాల్స్ అని వచ్చు. కేటాల్స్, థయో ఎసిటాల్స్, థయో కేటాల్స్ అంటే అసైక్లిక్ అంటే డైరెక్ట్ గా ఎటువంటి సైకిల్ లేనిది. అలా సైక్లిక్ ఉంటే సైక్లిక్ ఎసిటాల్, సైక్లిక్ కేటాల్, సైక్లిక్ థయో ఎసిటాల్స్, సైక్లిక్ థయో కేటాల్స్ కింద మనం చెప్పుకుంటాం. సో మరి ముందుగా మనం చూద్దాం. సో కొంత బేసిక్ నాలెడ్జ్ ఈ మనం ఎసిటాల్స్, కేటాల్స్ అన్నాం, థయో ఎసిటాల్స్, థయో ఆల్కహాల్స్ ఇవి తెలుసుకుంటే మనం చక్కగా ఈ రియాక్షన్ మనం చెప్పినప్పుడు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా అర్థమవుతుంది. లేకపోతే ముందుగా బేసిక్ నాలెడ్జ్ లో మనం డయోల్ అంటే తెలుసు మీకు 1,2 డయోల్ ఆర్ 1,3 డయోల్స్ అని ఆల్రెడీ డయోల్స్ లెసన్ చెప్పినప్పుడు మీకు చెప్పాం. డైఓల్ అంటే 2 OH సమూహాలు ఉన్నటువంటి సమ్మేళనాలు మనం డైఓల్స్ అంటాం. సో ఓల్ అంటే ఆల్కహాల్. సో దీన్నే మనం గ్లైకాల్స్ అని కూడా అంటాం. గ్లైకాల్స్ అన్న 2 OH గ్రూప్స్ ఉన్నటువంటి ఆల్కహాల్స్ కలిగినటువంటి 2 OH సమూహాలు కలిగినటువంటి సమ్మేళనాలు గ్లైకాల్స్ అన్నా కూడా. సో ఈ 1 and 2 పొజిషన్ లో OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 1,2 డయోల్స్ అంటాం. సెకండ్ వన్ లో చూసుకుంటే 1,3 డయోల్ అని రాసాం. సో 1-3 పొజిషన్స్ లో OH గ్రూప్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి అది 1,3 డయోల్. లేకపోతే 1,2 డైథయోల్ అని పిలుస్తాం ఇక్కడ. సో దీనికి దానికి ఏంటి తేడా? 1,2 డయోల్ కి 1,2 డైథయోల్ కి అంటే ఈ ఆక్సిజన్ స్థానంలో సల్ఫర్ను పెట్టడం వల్ల. సో దీన్ని మనం తెలుసు, సల్ఫర్ని మనం థయా అంటాం. సో ఇది 1,2 డైథయోల్. 2 SH గ్రూప్స్ ఉన్నాయి కదా, థయో ఆల్కహాల్ గ్రూప్స్. ఇది ఆల్కహాల్, OH ని మనం ఆల్కహాల్ గ్రూప్ అంటాం, SH ని థయో ఆల్కహాల్ గ్రూప్ అంటాం కాబట్టి సో మనకి 2 SH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1,2 పొజిషన్ లో SH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ చైన్ లో. సో దీన్ని 1,2 డైథయోల్ అని పిలుస్తాం. దీన్ని 1,2 డైథయోల్ అని పిలుస్తాం. ఆల్కహాల్ అంటే మీకు తెలుసు, జనరల్ ఫార్ములా ROH తో సూచిస్తాం. సో ఇక్కడ R ఏదైనా కావచ్చు, ఆల్కైలు, ఎరైలు, ఆల్కినైలు, ఆల్కైనైలు ఏదైనా అవ్వచ్చు. ఇక థయో ఆల్కహాల్ అంటే R-SH తో సూచిస్తాం, లేదా RSH తో సూచిస్తాం. థయో ఆల్కహాల్, ఆల్కహాల్లో OH ఉంటుంది, థయో ఆల్కహాల్ SH ఉంటుంది. థయా అంటే సల్ఫర్, ఆల్కహాల్. సో ఇది థయా ఆల్కహాల్ అని చదువుతాం. లేకపోతే మీకు పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్, మనకి ఇది డిహైడ్రేటింగ్ ఏజెంట్ కింద, అలాగే మైల్డ్ యాసిడ్ కింద మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది టోలిన్ స్కెల్టన్, బెంజిన్ మీద CH ఉంటే టోలిన్ స్కెల్టన్. దీనికి పారా స్థానంలో SO3H గ్రూప్ ఉంది, సల్ఫోనైల్ గ్రూప్. సో దీన్ని మనం ఏమంటామంటే పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటాం. సో దీన్ని మనం సింపుల్ గా PTSOH అనే సింపుల్ గా సూచిస్తాం ఈ ఫార్ములాతో. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం PTSOH గా ఈ పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్. పెద్ద నేమ్ కదా, సో మనం ఈ విధంగా సింపుల్ గా మనం తెలియజేస్తాం. సో ఇవి మీకు కనీసం మనం ఇవి నేర్చుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు. సో ఇకపోతే మనం స్టార్ట్ చేస్తే
ప్రొటెక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ లో ఫస్ట్ వన్ చూస్తే ఎసిటాల్ ఫార్మేషన్. సో ఎసిటాల్ ఫార్మేషన్ అంటే అలా అంటే ఎసిటాల్ అంటే మీకు తెలుసు, ఎసిటాల్ అంటే కార్బన్ మీద రెండు ఆల్కాక్సీ గ్రూప్స్ ఉన్నట్లయితే వాటిని మనం ఎసిటాల్స్ లేదా కీటాల్స్ అంటాం. ఇక్కడ కార్బన్ ఆల్డిహైడ్ కార్బన్ అనుకోండి. సో రెండు ఓఆర్ గ్రూప్స్ దాని మీద అటాచ్ చేయబడితే కార్బన్ పైన, సో దాన్ని మనం ఎసిటాల్స్ అంటాం. అదే కీటో కార్బన్ మీద రెండు ఓఆర్ గ్రూపులు కలపబడితే కార్బన్ పైన, సో దాన్ని మనం కీటాల్స్ అంటాం. సో ముందుగా మనం ఎలా చెప్తాం రియాక్షన్ మనం చేస్తే స్టేట్మెంట్ చూస్తే, aldehydes reacts with 2 moles of alcohols in the presence of strong acid to form acetal. సో ఆల్డిహైడ్స్ ను ఆల్కహాల్తో బలమైన ఆమ్లాలు హెచ్సిఎల్ వంటి ఆమ్లాలతో మనం చర్య పొందిస్తే సో మనకి ఏమొచ్చేస్తుంది, ఎసిటాల్ వస్తుంది. అయితే ఈ చర్యలు మీరు ఒకసారి పరిశీలిస్తే, సో ఆల్డిహైడ్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ ఆల్కహాల్స్. ఇక్కడ 2 moles తో చర్య పొందుతుంది. ఫస్ట్ మోల్తో చర్య పొందినప్పుడు మనకి హెమీ ఎసిటాల్ అనే ఒక సమ్మేళనం ఏర్పడుతుంది. తర్వాత అది మళ్ళీ సెకండ్ మాలిక్యూల్ ROH తో చర్య పొంది మనకి ఎసిటాల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో అది ఎలా జరిగింది, 2 moles ఎలా రియాక్ట్ అవుతుంది, ఇది ఒక మెకానిజం గురించి పెద్ద మామూలుగా మనం చెప్పొచ్చు మెకానిజం కూడా. సో నేను సింపుల్ గా మీకు అర్థం అవడానికి నేను జనరేషన్ ఆఫ్ ఎసిటాల్ కీటాల్స్ ఎలా ఏర్పడుతుంది ఇక్కడ నేను చూపించడం జరిగింది. సో తీసుకున్నటువంటి ఆల్డిహైడ్ మాలిక్యూల్ ఫస్ట్ మాలిక్యూల్ అన్నాం కదా ROH తో చర్య పొంది, హెచ్ ఏమో O కలపడుతుంది, OR గ్రూప్ ఏమో ఈ కార్బన్ మీద అటాచ్ చేయబడుతుంది. సో మనకి ఇలాగా OH OR గ్రూప్ కింద మనకి ఈ కార్బోనైల్ కాంపౌండ్ మారింది, ఎడిషన్ రియాక్షన్ జరిగింది. సో ఇట్ ఈస్ ఏ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్ విత్ ROH టు ఫార్మ్ ఎసిటాల్స్. హెమీ ఎసిటాల్ అంటాం. హెమీ ఎసిటాల్ మీరు ఆల్రెడీ హెమీ ఎసిటాల్ అనే పదము వినుంటారు. గ్లూకోజ్ ఎటువంటి నిర్మాణం కలిగి ఉంటుందంటే హెమీ ఎసిటాల్ నిర్మాణం కలిగి ఉంటుంది అంటాం. 5వ కార్బన్ మీద ఉండే OH గ్రూప్ ఫస్ట్ కార్బన్ మీద ఉండే ఆల్డిహైడ్ గ్రూప్ తో అటాక్ చేయడం వలన సో మనకి హెమీ ఎసిటాల్ ఏర్పడుతుంది అక్కడ. సో అక్కడ మనం హెమీ ఎసిటాల్ నిర్మాణం ఉంటుంది. గ్లూకోజ్కి ఎటువంటి నిర్మాణం అంటే హెమీ ఎసిటాల్ నిర్మాణం, వెరీ ఇంపార్టెంట్ బిట్ కూడా ఎగ్జాంపుల్. సో హెమీ ఎసిటాల్ వస్తుంది. అలాగే ఇదే హెమీ ఎసిటాల్ ని ఇంకొక మాలిక్యూల్ ROH తో చర్య పొందిస్తే సో మనకి ఏమవుతుంది, ఇందులో ఉండే ROH ఉండే ఆల్రెడీ హెమీ ఎసిటాల్ లో ఉండే OH సో H2O తొలగిపోవడం వల్ల మనకి ఎసిటాల్ వస్తుంది. సేమ్ కీటోన్ కూడా సేమ్ మనకి అలాగే హెమీ కీటాల్ వస్తుంది. సో హెమీ కీటాల్ రియాక్ట్స్ విత్ ROH, ఫైనల్ గా మనకి ఏమొచ్చేస్తుందంటే కీటాల్ వస్తుంది. సో దీని స్ట్రక్చర్ మనం కీటాల్ అంటాం. ఇక్కడ ఎసిటాల్ కి కీటాల్ కి ఏంటి తేడా, ఎసిటాల్ లో ఆల్డిహైడ్ కార్బన్ ఒక హైడ్రోజన్ ఉంటుంది, కీటాల్ లో వచ్చినప్పటికి రెండు కూడా ఆల్కైల్ గ్రూప్సే ఉంటాయి, రెండు కూడా R గ్రూప్స్ కింద ఉంటాయి. సో ఇది మనకి మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ఎసిటాల్ అండ్ కీటాల్. సో ఈ రెండు పదాలను కూడా మనం ఎసిటాల్స్ కిందే మనకి చాలా రియాక్షన్స్ లో మనకి చెప్పేసుకుంటాడు. సో మనం వేరు చేయొచ్చు, ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు ఎసిటాల్ వస్తుంది, కీటాల్ వచ్చినప్పుడు కీటోన్ తీసుకున్నప్పుడు కీటాల్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే ప్రొటెక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ లో సెకండ్ వన్, ముందుగా మనం అసైక్లిక్ ఎసిటాల్ ఆల్రెడీ మనం చెప్పాం. అసైక్లిక్ ఎసిటాల్ ఇది మనం చెప్పినప్పుడు ఎసిటాల్ ఇది సైక్లిక్ నేచర్ ఏం లేదు, దీనికి ఎటువంటి సైకిల్ ఏం లేదు ఇందులో. సో మనకు ఫస్ట్ ఎసిటాల్ ఫార్మేషన్ ఇది. సో అసైక్లిక్ ఎసిటాల్ ఫార్మేషన్ అది. లేకపోతే సైక్లిక్ ఎసిటాల్ ఫార్మేషన్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. సైక్లిక్ ఎసిటాల్ ఎలా వస్తుంది అంటే నీకు 1,2 డయోల్ కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు లేదా 1,3 డయోల్ కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు అవి ఆల్డిహైడ్స్ తో కానీ లేదా కీటోన్స్ తో చర్య పొందించినప్పుడు మనకి సైక్లిక్ ఎసిటాల్స్ కానీ సైక్లిక్ కీటాల్స్ కానీ వస్తాయి. సో ముందుగా మనం చూస్తే 1,2 డయోల్స్ రియాక్ట్స్ విత్ ఆల్డిహైడ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పారాటోలిన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇట్ ఈజ్ ఏ మైల్డ్ యాసిడ్ ఇది. సో చర్య పొందిస్తే మనకి ఏమొచ్చేస్తుంది, సైక్లిక్ ఎసిటాల్ వస్తుంది. సో H2O తొలగిపోతుంది. H2O ఎలా తొలగిపోతుంది, డయోల్లో ఉండే 2 హైడ్రోజన్స్, OH లో ఉండే 2 హైడ్రోజన్స్, అలాగే ఆల్డిహైడ్ లో ఉండే కార్బోనైల్ గ్రూప్ రెండు కూడా తొలగిపోతాయి. తొలగిపోవడం వల్ల మనకి ఏమొస్తుంది, మనకి సైక్లిక్ ఎసిటాల్ వస్తుంది. సో 1,2 డయోల్ ని ఆల్డిహైడ్ తో పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ వంటి ఆమ్లాలతో చర్య పొందిస్తే మనకి సైక్లిక్ ఎసిటాల్ వస్తుంది. సో ఈ విధంగా మనం సైక్లిక్ ఎసిటాల్ తయారు చేస్తాం.
లేకపోతే 1,3 డయోల్ ఇది మనం ఇక్కడ 1,2 అని రాస్తున్నాం. అది ఇది OH గ్రూప్ 1 అండ్ 3 పొజిషన్ ఉన్నాయి కాబట్టి ఇది 1,3 డయోల్ని పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ సమక్షంలో మనం ఆల్డిహైడ్ తో చర్య పొందిస్తే సైక్లిక్ ఎసిటాల్స్, ఇక్కడ ఇవి కూడా సైక్లిక్ ఎసిటాల్సే. అయితే రెండింటికి మనం పేరు చూస్తే దీని 1,3 పొజిషన్ లో ఆక్సిజన్స్ ఉన్నాయి. 1 ఆల్డిహైడ్ కార్బన్ 2 ఇంకొక ఆక్సిజన్ ఉంది కాబట్టి దీన్ని 1,3 సైక్లిక్ ఎసిటాల్, ఫస్ట్ సైక్లిక్ ఎసిటాల్ చూస్తే దీన్ని 1,3 ఆక్స్ ఆక్సిలోన్ అని పిలుస్తాము. దీన్ని ఆక్సజలోన్ అని పిలుస్తాం. దీనికి దానికి తేడా అదే. సో ఆ పదాలు మీకు ఇబ్బందిలాగా ఉంటే మీరు దాన్ని విడిచిపెట్టవచ్చు. సింపుల్ గా సైక్లిక్ ఎసిటాల్ అంటాం. ఈ రెండు రియాక్షన్లు మీరు ఏదో ఒక రియాక్షన్ రాస్తే సరిపోతుంది. అయితే 1,2 డయోల్ కి 1,3 డయోల్స్ ఏంటి తేడా అంటే 1,2 డయోల్స్ ఏర్పరిచినటువంటి సైక్లిక్ ఎసిటాల్సే జనరల్ గా మోస్ట్ ఫేవరబుల్ కంపేర్ టు గా 1,3 డయోల్స్ తో ఏర్పరిచే ఎసిటాల్స్ కంటే 1,2 డయోల్స్ ఏర్పరిచే ఎసిటాల్స్ అనేది సాధారణంగా మోస్ట్ ఫేవరబుల్. లేకపోతే సైక్లిక్ ఎసిటాల్స్, సైక్లిక్ కీటాల్స్ సాధారణంగా మనకి మోర్ స్టేబుల్. దేంతో పోల్చుకుంటే అంటే అవి మనకి బాగా ఉపయోగపడతాయి. దేంతో పోల్చుకుంటే అంటే అసైక్లిక్ ఎసిటాల్ కీటాల్స్ తో పోల్చుకుంటే. లేకపోతే నెక్స్ట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ పర్మనెంట్ కాంపౌండ్స్ లో మనకి నెక్స్ట్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏంటంటే కీటాల్ ఫార్మేషన్. సో మనం ఇక్కడ ఏ కీటాలు తయారు చేస్తున్నామంటే అసైక్లిక్ కీటాల్ మనం ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో కీటాల్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, కీటోన్స్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ ఆల్కహాల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ టు ఫార్మ్ కీటాల్. సో ఈ విధంగా మనకి కీటాల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో ఏం చెప్పాం, కీటోన్ ఆల్కహాల్ తో ఆమ్ల సమక్షంలో చర్య పొందిస్తే H2O తొలగిపోయి కీటాల్ ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి కీటోన్ నేను ఎందుకన్నాం, RCOR ను మనం కీటోన్ అంటాం. ఇది ఆల్కహాల్ తో ROH తో చర్య పొందింది. సో మనకి ఏమైంది, ఆమ్ల సమక్షంలో కీటాల్ వచ్చింది. సో ఈ కార్బన్ మన కీటోన్ కార్బన్ 2 OR డాష్లు ఉన్నాయి. సో ఇందాక మనం ఆల్రెడీ కీటాల్ ఫార్మేషన్ ఎలా జరిగిందో ముందు మనం గుర్తించాం. ఎన్ని కీటాలు వస్తుంది, చివరగా కీటాలు వస్తుంది. లేకపోతే నెక్స్ట్ ప్రొటెక్టింగ్ గ్రూప్ సైక్లిక్ కీటాలు. మనం ముందు చూసింది అసైక్లిక్ కీటాలు. సైక్లిక్ కీటాలు ఎలాగొస్తుందంటే నువ్వు 1,2 డయోల్స్ తీసుకుంటే అవి మనం కీటోన్స్ తో చర్య పొందిస్తే పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ సమక్షంలో H2O తొలగిపోతుంది. ఎలా H2O తొలగిపోతుంది, డయోల్లో ఉండే 2 OH లో ఉండే హెచ్లు 2 అలాగే కీటోన్ లో ఉండే ఆక్సిజన్ మొత్తం 3 తొలగిపోతాయి. H2O గా తొలగిపోయి మనకి ఏమొచ్చేస్తుంది, సైక్లిక్ కీటాలు అంటాం. ఈ స్ట్రక్చర్ మనం సైక్లిక్ కీటాలు అంటాం. అలా కాకుండా 1,3 డయోల్ తీసుకొని కూడా కీటోన్ తో చర్య పొందించవచ్చు పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ సమక్షంలో. అలా కూడా మనకి సైక్లిక్ కీటాలను పొందొచ్చు. సో ఈ రెండు రియాక్షన్ మీరు ఏదో ఒక రియాక్షన్ రాస్తే సరిపోతుంది. సో మరి నేను రెండు ఇక్కడ మీకు అర్థవంతం అవడానికి, మీకు చక్కగా అర్థం అవడానికి ఐ విల్ షో యూ 2 రియాక్షన్స్ ఇన్ దిస్ స్లైడ్. ఈ స్లైడ్ లో మీకు 2 రియాక్షన్ నేను రాయడం జరిగింది, మీకు నేర్చుకుంటారనే ఉద్దేశంతో. సో దీన్ని మనం సైక్లిక్ కీటాల్స్ ఈ విధంగా తయారు చేస్తాం. మోస్ట్ ఫేవరబుల్ సైక్లిక్ కీటాల్స్ ఏంటంటే 1,2 డయోల్స్ ఏర్పరిచే సైక్లిక్ కీటాల్స్ మనకి మోర్ స్టేబుల్ సైక్లిక్ కీటాల్స్. సో ఇది మనకి సైక్లిక్ కీటాల్ ఫార్మేషన్ ఈ విధంగా జరుగుతుంది. సైక్లిక్ అనే పదం వచ్చిన తర్వాత మనం 1,2 డయోల్స్ తీసుకోవాలి. అదే కీటాల్, సింపుల్ కీటాల్ తీసుకొని మనం తయారు చేయాలంటే సింపుల్ ఆల్కహాల్స్ 2 మాలిక్యూల్ తీసుకోవాలి. OH గ్రూప్ 2 ఉన్నటువంటి మనకు ఉండాలి కాబట్టి చర్యకి 2 ఆల్కహాల్స్ తో చర్య పొందించాలి. ఈ డయోల్ కి తీసుకున్నాం కాబట్టి 2 OH ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకు సైక్లిక్ కీటాల్స్ వచ్చేస్తాయి. లేకపోతే థయోఎసిటాల్. సో తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రొటెక్టింగ్ గ్రూప్ చూస్తే థయోఎసిటాల్స్. థయోఎసిటాల్స్ ని మనం ఎలా చేస్తామంటే ఆల్డిహైడ్స్ ని రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ థయో ఆల్కహాల్. థయో ఆల్కహాల్ అంటే ఇందాక బేసిక్ నాలెడ్జ్ మనం చెప్పేటప్పుడు థయో ఆల్కహాల్ అంటే R-SH లేదా RSH అని కూడా మనం చూపించవచ్చు. ఇక్కడ నేను R-SH అని రాశాను. సో దీన్ని మనం థయో ఆల్కహాల్ అంటాం. సో మనం ఎలా చెప్పొచ్చు, ఈ థయోఎసిటాల్ ఫార్మేషన్ ఆల్డిహైడ్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ థయో ఆల్కహాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ టు ఫార్మ్ ఎసిటాల్. ఎసిటాల్ థయోఎసిటాల్ ఏమొస్తుంది, ఆల్డిహైడ్స్ ను 2 మోల్ల థయో ఆల్కహాల్ తో చర్య పొందిస్తే ఆమ్ల సమక్షంలో మనకి థయోఎసిటాల్స్ వస్తాయి. సో ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ థయో మిస్ అయింది. సో ఏమవుతుంది, మనకి థయోఎసిటాల్స్ వస్తాయి. సో మనం ఇందాక చెప్పినట్టుగా ముందుగా హెమిథయో
ఎసిటాల్ వస్తుంది. సో సెకండ్ మాలిక్యూల్ ఆర్ డాష్ ఎస్హెచ్ తో తిరుగుతుంది, మనకి థయో ఎసిటాల్స్ వస్తాయి. సో ఇది మనకి థయో ఎసిటాల్ ఫార్మేషన్. సో ఇది అసైక్లిక్ థయో ఎసిటాల్ ఫార్మేషన్ అన్నమాట. లేకపోతే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే సైక్లిక్ థయో ఎసిటాల్. సైక్లిక్ థయో ఎసిటాల్స్ మనం ఎలా తయారు చేస్తాము? ఇందాక మనం తయారు చేసినటువంటి థయో ఎసిటాల్ అనేది అసైక్లిక్ థయో ఎసిటాల్. ఇక్కడ మనం తయారు చేస్తున్నటువంటి థయో ఎసిటాల్ సైక్లిక్ థయో ఎసిటాల్. సైక్లిక్ థయో ఎసిటాల్ ఎలా తయారు చేస్తాం? ఆల్డిహైడ్స్ రియాక్ట్స్ విత్ ఆల్కహాల్స్ ఆల్కహాల్ కదండి, ఆల్డిహైడ్ ఇది. సో మనం ఇక్కడ మార్చాలి, ఇది మనకి థయో ఆల్కహాల్. సో మనకి ఆల్డిహైడ్ తో పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ సమక్షంలో చర్య పొందిస్తే మనకి ఏమొస్తుంది? సైక్లిక్ థయో ఎసిటాల్స్ వస్తాయి. సో మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ 1,2 డై థయో ఆల్కహాల్ దీని పేరు. సో ఇక్కడ మనం ఆల్డిహైడ్ అని రాస్తాం, దీనికి ఇది ఆల్డిహైడ్. సో దీని పేరు ఏంటి? ఆర్ఎస్హెచ్ ఉన్నాయి కదా, 1,2 డై థయో ఆల్కహాల్ reacts with aldehydes in the presence of paratolin sulfonic acid to form cyclic thioesters వస్తాయి. సో సైక్లిక్ థయోఎస్టర్స్ వస్తాయి. లేకపోతే నెక్స్ట్ ది థయోకేటాల్ ఫార్మేషన్. థయోకేటాల్ ఫార్మేషన్ మనం ఎలా జరుగుతుందంటే కీటోన్ రియాక్ట్స్ విత్ థయో ఆల్కహాల్ 2 moles of థయో ఆల్కహాల్ in the presence of acid like HCl to form థయోకేటాల్ వస్తుంది. సో మనం కీటోన్స్ ని థయో ఆల్కహాల్ తో ఆమ్ల సమక్షంలో చర్య పొందిస్తే మనకి థయోకేటాల్స్ వస్తాయి. సో అది మనకి థయోకేటాల్ ఫార్మేషన్. ఇందాక థయో ఎసిటాల్ చెప్పాం, ఇది థయోకేటాల్. సో ఇవి అసైక్లిక్ థయోకేటాల్స్ ఇది. సో సైక్లిక్ ఏం లేదు కదా, సో సింపుల్ థయోకేటాల్స్. లేకపోతే నెక్స్ట్ ది సైక్లిక్ థయోకేటాల్ ఫార్మేషన్. ఇందాక మనం చెప్పాం సైక్లిక్ థయో ఎసిటాల్ ఫార్మేషన్ మనం చెప్పాము. సో ఇది మనకి సైక్లిక్ థయో ఎసిటాల్ ఫార్మేషన్. సో మనం ఇందాక చెప్పాం కీటోన్ రియాక్ట్స్ విత్ 1,2 డైథయోల్. ఇందాక మనం నేమ్స్ తప్పు ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడండి క్లియర్ కట్ గా 1,2 డైథయోల్ రియాక్ట్స్ విత్ కీటోన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ టు ఫార్మ్ సైక్లిక్ థయోకేటాల్స్. ఇందాక మనం చెప్పాం సైక్లిక్ థయో ఎసిటాల్ అంటే ఇక్కడ ఆల్డిహైడ్ తీసుకోవాలి, కీటాల్ కి అయితే కీటోన్ తీసుకోవాలి, అదే డిఫరెన్స్. సేమ్ రియాక్టెంటే 1,2 థయోలే అక్కడ కూడా మనం వాడతాం. సో ఇప్పుడు మనం కీటోన్తో చర్య పొందిస్తే కీటోన్ రియాక్ట్స్ విత్ 1,2 డైథయో టు ఫార్మ్ సైక్లిక్ థయో కీటాల్ వస్తుంది. అదే మనకి ఆల్డిహైడ్ అయితే థయో ఎసిటాల్ వస్తుంది, సైక్లిక్ థయో ఎసిటాల్ వస్తుంది ఆల్డిహైడ్ అయితే. కీటోన్ అయితే థయో కీటాల్స్ వస్తుంది. సో ఓవరాల్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ ప్రెజెంటేషన్, మనం టోటల్ ఈ రోజు చెప్పే 8 రియాక్షన్ చెప్పాం, 4 ప్రొటెక్టింగ్ గ్రూప్స్ చెప్పాం, ఎసిటాల్, కీటాల్, థయో ఎసిటాల్, థయో కీటాల్స్ చెప్పాం. సో అందులో ప్రతిదానికి కూడా 2 సబ్ క్లాసెస్ చెప్పాం, అసైక్లిక్ ఎసిటాల్, సైక్లిక్ ఎసిటాల్, అలాగే అసైక్లిక్ కీటాల్, సైక్లిక్ కీటాల్, అలాగే అసైక్లిక్ థయో ఎసిటాల్, అలాగే సైక్లిక్ థయో ఎసిటాల్, లాస్ట్ ది అసైక్లిక్ థయో కీటాల్, సైక్లిక్ థయో కీటాల్ చెప్పాం. సో ఇవన్నీ రియాక్షన్స్ ఇక్కడ సింపుల్ గా ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 ఏం చెప్పాం? ఆల్డిహైడ్ రియాక్ట్స్ విత్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ టు ఫార్మ్ ఎసిటాల్, ఇది అసైక్లిక్ ఎసిటాల్. అదే మనం థర్డ్ వన్ చూస్తే థర్డ్ నెంబర్ 3 చూస్తే ఇక్కడ ఆల్డిహైడ్ రియాక్ట్స్ విత్ 1,2 డయోల్ ఆర్ 1,2 గ్లైకాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ టు ఫార్మ్ ఏమొచ్చింది? సైక్లిక్ ఎసిటాల్. సో సైక్లిక్ ఎసిటాల్ వస్తుంది. 1 ఏమో అసైక్లిక్ ఎసిటాల్ అయితే 3 ఏమో సైక్లిక్ ఎసిటాల్. లేకపోతే నెక్స్ట్ 2 చూస్తే కీటోన్స్ రియాక్ట్స్ విత్ ఆల్కహాల్ R-OH రాసాం కదా, 2 moles ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ టు ఫార్మ్ కీటాల్ వస్తుంది. సెకండ్ లో మనం కీటాల్ తయారు చేస్తే 4 లో మనం సైక్లిక్ కీటాల్స్ తయారు చేస్తాం. ఈ కీటాల్ కి దీనికి ఏంటి తేడా అంటే సైక్లిక్ కీటాల్లో మనం 1,2 డయోల్స్ తీసుకుంటాం, ఆర్ గ్లైకాల్స్ తీసుకుంటాం, రియాక్ట్స్ విత్ కీటోన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మైల్డ్ యాసిడ్ PTSOH కి H+ ఏంటి తేడా అంటే అసైక్లిక్ ఎసిటాల్ కీటాల్ తయారు చేయడానికి మనకి HCl వంటి ఆమ్లాలను ఉపయోగిస్తాం. ఇక్కడ ఏం ఉపయోగిస్తామంటే మైల్డ్ యాసిడ్స్ ఉపయోగిస్తాం, పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ వంటి, ఇది కూడా యాసిడే. సో మైల్డ్ యాసిడ్ చేయడం వల్ల ఏమి వస్తుంది? మనకి సైక్లిక్ కీటాల్స్ వస్తాయి. ఇక నెంబర్ 5 మనం చూస్తే ఆల్డిహైడ్స్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ థయో ఆల్కహాల్స్ టు ఫార్మ్
మనకి ఏమొస్తుంది? అసైక్లిక్ థయోఎసిటాల్. దీన్ని మనం అసైక్లిక్ థయోఎసిటాల్ అంటాం. ఎసిటాల్లో థయోఎసిటాల్ ఏంటి తేడా? ఎసిటాల్లో ఓ ఉంటుంది, థయోఎసిటాల్కి వచ్చేటప్పటికి ఓ స్థానాన్ని ఎస్ సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. ఎస్ అంటే థయో కాబట్టి థయోఎసిటాల్స్ వస్తాయి. లేకపోతే కీటోన్స్ రియాక్ట్స్ విత్ థయో ఆల్కహాల్ టు ఫార్మ్ మనకి ఏమొచ్చేస్తుంది? థయోకేటాల్స్ వస్తాయి కీటోన్స్. ఇక 7 చూస్తే 1,2 డైథయో ఆల్కహాల్స్. ఈ 1,2 డైథయో ఆల్కహాల్స్ ఆల్డిహైడ్ తో చర్య పొందిస్తే మనకి ఏమొచ్చేస్తుంది? సైక్లిక్ థయోఎసిటాల్స్ వస్తాయి. అదే మనం కీటోన్స్ తో చర్య పొందిస్తే అదే 1,2 డైథయో ఆల్కహాల్స్ ని చర్య పొందిస్తే మనకి థయోకేటాల్స్ వస్తాయి. సో ఓవరాల్ ప్రెజెంటేషన్ ఇది. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 ప్రొటెక్టింగ్ గ్రూప్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఎసిటాలో లేదా కీటాలో 2 చాలా ఈజీగా ఉంటాయి. ఆ 2 ప్రొటెక్టింగ్ గ్రూప్స్ సంబంధించినటువంటి 2 రియాక్షన్స్ మీకు ఎగ్జామ్ లో మీకు అడుగుతాడు. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్ అని అడుగుతాడు. కార్బనైల్ సమ్మేళనాలకు సంబంధించి ఒక 2 ప్రొటెక్టింగ్ గ్రూప్స్ గురించి రాయండి అని అడుగుతాడు. సో అప్పుడు మీరు ఏవైనా 2 రియాక్షన్స్ మీరు ఇందులో మీకు ఏది ఈజీగా ఉంటే, మీకు ఏది చక్కగా రాయగలిగితే అది రాస్తే మీకు చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇదంతా కూడా మీకు ప్రెజెంటేషన్ అంతా కూడా చక్కగా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇక నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తే, స్టే హోమ్, స్టే సేఫ్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ఫ్రైడే క్లాస్. ఫ్రైడే క్లాస్లో ఏం చెప్తామంటే రివిజన్ ఆఫ్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ మనం చెప్తాము. ఈ రివిజన్ ఆఫ్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్లో యూనిట్ 3లో ఉండే టోటల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ప్రొటెక్టింగ్ గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏమో ఆల్కహాల్స్, అలాగే సెకండ్ వన్ డయోల్స్, లేకపోతే థర్డ్ వన్ చూస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఫోర్త్ వన్ చూస్తే ఎమీన్స్, ఫైనల్ గా కార్బనైల్ కాంపౌండ్. ఈరోజు ప్రెజెంటేషన్ చెప్పాను. సో ఈ రియాక్షన్స్ అన్ని కూడా మనం రేపు ఒక్క స్లైడ్ లో, ఇప్పుడు మనం చెప్పిన స్లైడ్స్ అన్ని కూడా 20 స్లైడ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రెజెంటేషన్ కూడా. సో ఇవన్నీ కూడా 20 స్లైడ్స్ లో ఈ టోటల్ ఆల్కహాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఎమైన్స్, డయోల్స్, అలాగే కార్బనైల్ కాంపౌండ్ స్లైడ్స్ అన్ని కూడా మనం సింగిల్ పీపీటీలో మనం తర్వాత వచ్చే నెక్స్ట్ ఫ్రైడే క్లాస్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఇదంతా కూడా చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఈ క్లాసెస్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా మీరు అటెండ్ అయితే ఉపయోగంగా ఉంటుంది. సో ఈ స్లైడ్స్ తయారు చేయాలంటే మనం రియాక్షన్స్ రాయాలంటే చాలా కష్టం. మ్యాటర్ని అయితే ఎక్కడో కాపీ పేస్ట్లో లేకపోతే టైప్ చేయొచ్చు, కానీ రియాక్షన్స్ రాయాలంటే చాలా చాలా టఫ్. ఎందుకంటే కెమెరా ఉపయోగించి మనం ఇవి గీయవలసి ఉంటుంది. సో మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పండి అటెండ్ అవ్వమని. సో గౌరీ శంకర్, నువ్వు స్క్రీన్ షాట్స్ ఏమంటే, సో స్టూడెంట్స్ అందరూ అటెండ్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఫ్రైడే క్లాస్లో మనం రివిజన్ చేస్తాం ప్రొటెక్టింగ్ గ్రూప్స్. తర్వాత క్లాస్లో మనం ఏం చెప్తామంటే యూనిట్ 5 అడ్వాన్స్డ్ సింథటిక్ రియాక్షన్స్ ఉన్నాయి. యూనిట్ 5 న్యూ సింథటిక్ రియాక్షన్స్, అవన్నీ కూడా 3 to 4 రియాక్షన్స్ ఒక్కొక్క ప్రెజెంటేషన్లో మనం కవర్ చేస్తే అది కూడా 4 to 5 లేదా 3 to 4 క్లాసెస్ మనకి పడుతుంది. సో అవి మనం నెక్స్ట్ వచ్చే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఫోటో కెమిస్ట్రీ వెళ్తాం. కొన్ని మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. సో దాన్ని మీరు చూడండి అవకాశం ఉన్నప్పుడు. సో అవి కూడా మీకు యూజ్ అవుతాయి. ఎప్పటికప్పుడు మీరు నోట్స్ని తయారు చేసుకోవాలి. మీకు ఆల్రెడీ నోట్స్ నేను షేర్ చేయడం జరిగింది. సో ఆ నోట్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనం క్లాస్ చెప్పేటప్పుడు ఆల్రెడీ మన టాపిక్ ముందే చెప్పేసుకున్నాం కాబట్టి మీరు ఆ మెటీరియల్ని మీరు రాసి పెట్టుకొని రఫ్గా చదివేసి అప్పుడు మీరు ప్రెజెంటేషన్ వింటే మీకు 100% అర్థమైపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే మీరు అడగచ్చు. సో మనకి ఎక్కువ రియాక్షన్స్ మనం చెప్తున్నాం యాక్చువల్గా. సో మీకు ఆల్రెడీ మెటీరియల్ కూడా ఆ రియాక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అందులో మీకు బెస్ట్గా ఈజీగా ఉండేవి ఒక 3 to 4 మీరు చదవగలిగితే, ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు అయితే మీరు అన్ని రియాక్షన్స్ చదవండి. లేని విద్యార్థులు మాత్రం సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఈజీ 3 to 4 రియాక్షన్స్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే సార్. ఓకే స్టూడెంట్స్, ఓకే, థ్యాంక్ యూ ఆల్. టైం కూడా అయిపోయింది. సో థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.